నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి. ట్రంప్ వీసా రూల్స్ దెబ్బ, స్వదేశానికి రాలేమో అంటున్న భారతీయులు. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలే మా విధానం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భికియా సైన్ నుండి రామ్నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 17 నుండి 18 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 7 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు 100 అడుగుల లోయల్లోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోకి వలసలను నియంత్రించేందుకు ట్రంప్ సర్కార్ మరింత కఠినమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న వలసదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భారతీయ H1B వీసా నిపుణుల్లో రోజురోజుకు భయం, అనిశ్చితి పెరుగుతోంది. వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇమ్మిగ్రేషన్ అధికారుల పరిశీలన పెరగడం వల్ల చాలామంది వలసదారులు దేశీయంగా అయినా అంతర్జాతీయంగా అయినా ప్రయాణించేందుకు వెనకడుగు వేస్తున్నారు. యుఎస్ని వదిలి వెళ్లేందుకు సాహసించడం లేదు. న్యూయార్క్ టైమ్స్తో కలిసి కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నిర్వహించిన 2025 సర్వే ఆఫ్ ఇమిగ్రెంట్స్ ప్రకారం అమెరికాలో నివసిస్తున్న వలసదారుల్లో సుమారు 27% మంది, అంటే ప్రతి 10 మందిలో 3 ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిని ఆకర్షించకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ప్రయాణికులకు దూరంగా ఉన్నట్లు వెల్లడైంది. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. హరీష్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ అసెంబ్లీలో లెక్కలు తేలుస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల కేటాయింపే మా ప్రభుత్వ విధానమని, మేము 45 టీఎంసీలకు ఒప్పుకుంటూ కేంద్రానికి లేఖ రాశామని బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు. నీటి లెక్కలన్నీ తనకే తెలుసున్నట్లుగా ఇరిగేషన్లో తానే మాస్టర్నని హరీష్ రావు అనుకుంటున్నారని విమర్శించారు. హరీష్ రావుకు అంత అహంకారం ఎందుకు అని ప్రశ్నించారు. పదే అబద్ధాలు చెబుతూ గోబెల్స్కు తాతగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డికి ప్రభుత్వం డిమాండ్ 90 టీఎంసీలే అని, 45 టీఎంసీలు అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ అని వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము ప్రస్తావిస్తూ లేఖ రాశామన్నారు. మొదటగా మా సేవింగ్ ఉన్న 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ను క్లియర్ చేయమని అడిగామని స్పష్టం చేశారు. ఫేజ్ 1లో ఇనిషియల్గా చేయమని అడిగామన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారని ఆరోపించారు. ఏపీ ఎన్జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏ సురేష్, కార్యదర్శి పి శ్రీధర్ బాబు మొత్తం 17 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఇక ఎన్జీఓ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా సంఘం ప్రతినిధులతో సీఎంఆర్ జంక్షన్ నుంచి ఎన్జీఓ హోం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా ఏ వెంకటేశ్వరరావు, కృష్ణలు హాజరయ్యారు. ఇక నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఉన్న 10 తాలూకా యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా శాఖ కొత్తగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులు, వారితో ఈరోజు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మాకందరూ సహకారం అందించారు. ముఖ్యంగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ యొక్క మెయిన్ ఉద్యోగుల యొక్క సమస్యలను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తుంది. మరియు ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్న రాయితీలన్నింటినీ కూడా ఒకటి కోల్పోయే పరిస్థితి ఉంది. మరి చాలా సమస్యలు ఉద్యోగుల పట్ల ఉన్నాయి. దానికి ఏకగ్రీవంగా మేము అన్ని తాలూకా యూనిట్లో ఎన్నికలు జరుపుకొని గత 3 నెలలుగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్లు మరియు పర్యవేక్షకులు, ఎన్నికల అధికారుల సమక్షంలో ఈరోజు ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలని మరియు ఉద్యోగుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్ళడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మరి ఈ విధంగా ఈరోజు నూతన కార్యవర్గం 17 మంది సభ్యులతో ఈరోజు ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఈరోజు అధ్యక్షులుగా
నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అలాగే కార్యదర్శిగా శ్రీధర్ మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా మెడికల్ డిపార్ట్మెంట్ ఆదిలక్ష్మి గారు, అలాగే మిగతా ఇతర శాఖలు అందరూ కలిపి 17 మంది ఈరోజు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 సంవత్సరాల పాటు ఈ కాలపరిమితి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తాలూకు యూనిట్ లెవెల్లో చేసి గత 3 నెలలుగా అందరినీ సభ్యులుగా చేర్చి ఉద్యోగులకి సంఘం యొక్క ఆవశ్యకతను తెలియపరిచి ఒక 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీఎన్జిఓ అసోసియేషన్ యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించి ఈరోజు అందరినీ సభ్యులుగా చేర్చాం. మరి ప్రభుత్వం ఇప్పటికే చాలా సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తూ ఆపదలో ఉన్న వారికి అభయహస్తం అందించడంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని క్షయ టీబీ వ్యాధిగ్రస్తుల పట్ల తన ఉదారతను చాటుకొని మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలల పాటు పోషకాహార భరోసా టీబీ వ్యాధి నిర్మూలనలో కేవలం మందులు మాత్రమే సరిపోవు అని, బలమైన పోషకాహారం న్యూట్రిషన్ ఫుడ్ ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బద్దే నాయక్ నియోజకవర్గ వ్యాప్తంగా సరైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్న టీబీ రోగులను గుర్తించారు. వారికి ఒక రోజుతో సరిపెట్టకుండా ఏకంగా 6 నెలల పాటు సరిపడా న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం విశేషం. ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ కార్యక్రమం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైద్యులతో కలిసి ఆయా ఈ పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జయలక్ష్మి డాల్టా, అడిషనల్ డిఎంహెచ్ఓ అనంతపురం డాక్టర్ ప్రసన్న భారతి, ఇక డివై సివిల్ సర్జన్ సుజిత్ సిహెచ్సి, కళ్యాణదుర్గం డాక్టర్ జమీలా బేగం మెడికల్ ఆఫీసర్ హాజరై బద్దేనాయక్ సేవలను కొనియాడారు. మీరు ట్రస్ట్ తరఫున పోషకాహారాన్ని అందించండి సార్ అని మమ్మల్ని కోరడం జరిగింది. మేము సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని సరైన వీళ్ళకు చెప్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంతమంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే విషయం 100 మంది అంటే అవాక్కయ్యాం సార్. సో ఎవరికి తెలియదు ఇంతమంది ఉన్నారని. కానీ ఎవరికి ఇలాంటి వ్యాధులు రాకూడదు, తొందరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మా శక్తికి మించి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధాంతం ఒకటే, ఫస్ట్ ఎడ్యుకేషన్, విద్యకు మేము ప్రయారిటీ ఇస్తున్నాం. విద్య తర్వాత ఆరోగ్యానికి, హెల్త్. మరి మేము విద్య కోసం గత సంవత్సరం మోడల్ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాం. అందులో చాలామంది ఆ ఎగ్జామ్ వాళ్ళకి ఉపయోగపడి ఈరోజు జాబ్ కూడా కొట్టడం జరిగింది. తర్వాత చాలామంది విద్యార్థులకు కూడా మేము కాలేజ్ ఫీజులు కడుతున్నాము, చదివిస్తున్నాం నిరుపేద విద్యార్థులకు. మరి అభాగ్యులకు, ఎవరైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా మేము హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. మరి అలాంటి సందర్భంలో ఒక్కసారిగా 100 మందికి మేము టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించాలంటే మేము ఆలోచన చేయకుండా, ఎందుకంటే అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ జయప్రదం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ట్రస్ట్ తరఫున మేము ఒకటే కోరుకుంటాం, మన నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మానవులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఈ టీబీ వ్యాధి ఈ 6 నెలల పాటు టీబీ వ్యాధిగ్రస్తులకు మేము ఈ కిట్ అందిస్తున్నాము. 100 మందికి కంటిన్యూగా ప్రతి నెల ఇస్తున్నాము. నిన్ననే కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆనంద్ సార్ గారికి చెప్పాం, సార్ ఇలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, మీరు వచ్చి ప్రారంభిస్తే బాగుంటుంది అంటే సార్ ఒకటే అన్నారు, నేను మార్చి లేదా మే నెలలో ఖచ్చితంగా కళ్యాణదుర్గంకి వచ్చేసి నా చేతుల మీదుగానే అందిస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఆరోగ్యానికి సంబంధించింది మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఎందుకంటే మీ అందరి ఆదరణ ఉన్నంత వరకు మాకు ఎలాంటి లోటుపాట్లు ఉండవని మేము భావిస్తున్నాం. సరే సార్, ఈ టైం సార్, ఈ అవకాశం. అన్నమయ్య జిల్లా రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగించడంతో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రాయచోటిని తొలగించి మదనపల్లికి మార్చడంతో ముస్లిం మత పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు మరొకసారి పునరాలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించలేని పక్షంలో రాయచోటిని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. हुकूमत इस सिलसिले में पूरी तरह से विचार करे, पूरी तरह से सोचे, गौर करे, गौर करने के बाद हमको कड़पे के साथ कायम रखें, यही हमारी दरख्वास्त है. ఆలోచిస్తూ ఉన్నాము. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ క్యాన్సల్ చేసి మా తోడు
న్యాయం చేయలేదు, అన్యాయం చేసినారు. మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ లేకంటే కూడా మనకి కల్పతో కలపండి. మేము కడపలోనే ఉంటాము. కడప డిస్ట్రిక్ట్ మనకి చేయండి, కడపలో కలపండి. మనకి ముందు ట్యాక్స్, హౌజు, రిజిస్ట్రేషన్ ఫీజ్ డిస్ట్రిక్ట్ అయినా ముందు ఏముంది ఆ ట్యాక్స్ చేస్తే బాగుంటుంది. మన అభివృద్ధి మనకి జరగలేదు. ఈసారి మేము మీతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మనకి డెవలప్ చేయండి. ఏమేమో అవసరం ఉంది మా ఊరికి అది మనకి హెల్ప్ చేయండి. మన ఊరికి మేము ఎప్పుడైనా మన తరఫు నుంచి ఏ హెల్ప్ కావాలా అంటే మేము హెల్ప్ చేస్తాము, మేము ముందుగా ఉంటాము. చాలా బాధాకరమైన విషయము. మనకు రాయచోటి నియోజకవర్గం, రాయచోటి పట్టణాన్ని జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి 3 ఏళ్లలో మళ్ళీ దాన్ని తిరిగి జిల్లా పేరును అలాగే ఉంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ను మదనపల్లిలో మార్చడము చాలా బాధాకరమైన విషయము. పోనీ మనకు ఇక్కడ హెడ్ క్వార్టర్ను తరలించిన తర్వాత మనల్ని కూడా మదనపల్లి జిల్లాలో పెట్టడం మాకు చాలా అన్యాయంగా భావిస్తున్నాము. ఈ విషయంలో మొత్తం రాయచోటి నియోజక ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థినిని కొట్టిన ఘటనపై వార్డెన్ను సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిని కొట్టడం చాలా బాధాకరమని, తక్షణమే ఎస్సీ అభివృద్ధి అధికారి ద్వారా విచారణ నిర్వహించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హాస్టల్లో జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరియు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. బాధ్యురాలిపై శాఖపరమైన చర్యలే కాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్షేమాధికారిని ఈ ఘటనపై ప్రత్యేక విచారణాధికారిగా నియమించామని, ఇప్పటికే హాస్టల్ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించామని అన్నారు. బాధిత విద్యార్థినికి మరియు హాస్టల్లోని ఇతర విద్యార్థినులకు తగిన కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. హాస్టల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత ప్రథమ ప్రాధాన్యత అని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠినంగా శిక్షింపబడతారని ఆయన స్పష్టం చేశారు. హాస్టల్లో ప్రవేశించిన వ్యక్తి ఎవరు అనేది విచారణ జరుగుతోందని, విచారణ నివేదిక రాగానే సంబంధిత వ్యక్తిపై పోలీస్ కేసు నమోదుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇక ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిరా, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డిఈఓ రాజేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి అధికారులతో ఎస్సీ హాస్టల్ మనం విజిట్ చేశాం. సో ప్రతి స్టూడెంట్తో కూడా అందరూ మనం ఒక్కొక్కరితో మాట్లాడినాం. సో నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరు చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన డిడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది. నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కి మనం కఠిన చర్యలు పెడదాం. అండ్ వీ ఇన్ష్యూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్కి ప్రతి హాస్టల్లో వార్డెన్స్కి, సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సిమిలర్లీ పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఫ్రీక్వెంట్ విజిట్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఇది ఇప్పుడే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్
already we have suspended that warden and we will definitely take strict action. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి. ట్రంప్ వీసా రూల్స్ దెబ్బ, స్వదేశానికి రాలేమో అంటున్న భారతీయులు. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలే మా విధానం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.